ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ జూలై 13వ తారీఖు నుంచి అంటే 12, 13 తారీఖుల నుండి ఆగస్టు నెలాఖరు వరకు కూడా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉంటున్నారు. మరి కుజుడు గురువు ఇద్దరు వృషభములో ఉండేటువంటి దానివల్ల వృషభ రాశిలో ఉంటే 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, ఏమేమి ఉపయోగాలు జరుగుతాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. నిజానికి గురువు ఇచ్చేటువంటి యోగాలు ఏమిటి అంటే, మనము ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానికి యోగము అనేటువంటిది ఇవ్వాలి. గురువు ఎప్పుడూ కూడా ఒక ఉద్యోగము కావాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగము కావాలి అనుకున్నా, పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి అని అనుకున్నా కూడా, ఏదైనా శుభకార్యాలకు సంబంధించినటువంటివి అడుగులు ముందుకు వెయ్యాలి అనుకున్నా, ఉద్యోగము చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగాలి అని అనుకున్నా, అంటే ప్రమోషన్, అప్గ్రేడ్ కావటం, ప్రమోషన్ రావాలి అనుకున్నా, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ, ఆ తర్వాత వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు బాగా కలిసి రావాలి అన్నా, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వాళ్ళకైనా, ఇవన్నీ గురువు ఇచ్చేటువంటి యోగాలు, ఫలితాలు. మంచి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగజేయాలి అనంటే అది ఖచ్చితముగా గురువు యొక్క అనుగ్రహము ఉండాలి. అంటే అందుకనే పెద్దవాళ్ళు వీడికి గురుబలం లేదు, దీనికి గురుబలం ఉంటే బాగుండు అనేటువంటిది మనం మాట్లాడుతూ ఉంటారు. తెలుస్తుంది అప్పుడే ఆ స్థితిగతులను ఉన్నతమైనటువంటి దీనికి తీసుకువెళ్ళేటువంటి ఇది గురువు యొక్క అనుగ్రహము ఉండాలి. అందుకనే ఎప్పుడైనా గురు రాహువులు కలిస్తే గురుచండాల యోగం అనేటువంటి చెప్తుంటాం. అంటే ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగడానికి రాహు అడ్డపడుతున్నారు. ఇప్పుడు కుజ గురువులు ఉంటున్నారు వృషభంలో. ఇవి గురువు ఇచ్చేటువంటి యోగాలు. ఇక కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి మనము ఆలోచన చేసినట్టయితే, కుజుడు రుణకారకుడు. రుణాలు చేస్తాము, రుణాలు తీర్చుకుంటాము కూడా, రెండూ ఉంటాయి. అలాగే ఎవరైనా లోన్లు అట్లాంటివి పెట్టుకున్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద లోన్లు అవి పెట్టుకున్నాము చేసినాము అంటే, చిన్నవి కూడా కావచ్చు కాక పెద్దవే అని కాదు, వ్యాపార సంబంధముగా ఒక లోన్ పెట్టుకున్నా చేసినా, అప్పుడు మనకు ఖచ్చితముగా కుజుడి యొక్క అనుగ్రహము ఉండాలి. ఖచ్చితముగా కుజుడే ఇవ్వాలి, ఇస్తాడు. అలాగే భూ సంబంధమైనటువంటి విషయాలు, క్రయ విక్రయాలలో మంచి లాభాలు కలుగజేయటానికి కుజుడి యొక్క అనుగ్రహము. అలాగే ఏవైనా కోర్టులో భూములకు కానీ ఇండ్లకు కానీ తగాదాలు గనక ఉండేటువంటివి ఏమైనా ఉంటే కోర్టు పరమైనటువంటివి అనుకూలముగా రావటం అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము, సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము, మనకు ఇల్లు కావాలి, సొంత ఇల్లు, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి, లేదా స్థలము కొనాలి, ఇవన్నీ కూడా కుజుడి యొక్క ప్రభావము. కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఇవి. కుజుడు ఇచ్చేటువంటివి ఇంకా వాక్, విత్తం, కుటుంబము సంతోషముగా అన్యోన్యతగా, అంటే భార్యాభర్తల యొక్క సంబంధాల గురించి చెబుతాడు. ఏదైనా చిన్న చిన్న వివాదాలు వచ్చి దూరమైనటువంటి వాళ్ళు
ఒకవేళ దగ్గర కావడానికి ఇలాంటివి కూడా కుజుడి యొక్క ప్రభావమే ఉంటాయి. కలత్ర స్థానం ఎక్కడ ఉంటాయో చూసుకొని వాళ్ళ జాతకాల్లో ఏది ఉంది అని చూసుకుంటే కుజుడి యొక్క సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఇద్దరి కలయిక వలన ఈ 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది అయితే ఇక్కడ వృషభ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు, వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్లకు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటిది తెలుస్తూ ఉన్నది. వృషభములో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటారు గాక. వీటిని బట్టి 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను, వినండి. మిథున రాశి వారికి కుజ గురువులు వృషభములో ఉండేటువంటి దాని వలన మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి అనంటే ఈ జూలై 13వ తేదీ నుండి ఆగస్టు నెల ఆఖరు వరకు కూడా చిన్నపాటి మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. కొన్ని మాత్రమే మీకు అనుకూలించవచ్చును. కొన్నిట్లో ముఖ్యమైనటువంటి వాటిల్లో దగ్గరి వరకు వచ్చి నోటి దగ్గరి వరకు వచ్చి తప్పిపోయేటువంటి పరిస్థితులు ఉండవచ్చును. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే మిథున రాశి వారికి కుజ గురువులు ఇద్దరు కూడా వ్యయములో ఉన్నారు. అంటే 12వ ఇంట్లో వ్యయం. ఆ వ్యయములో ఉండేటువంటి దాని వలన మీకు గురువు ఇచ్చేటువంటి యోగాలను దగ్గరి వరకు తీసుకొచ్చి ఇన్నాళ్ళ నుంచి నేను పడినటువంటి శ్రమ అంతా కూడా అటు ఇటు కాకుండా అయిపోయిందే, ఎలా చేయాలబ్బా అనేటువంటి మానసికమైనటువంటి కించిత్ ఆందోళన అనేటువంటిది ఉంటుంది గాక కొంచెం సమయము అనేటువంటిది పట్టవచ్చును. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏ లగ్నములో పుట్టారో ఒక్కసారి చూసుకొని దానికి తగినటువంటి పరిష్కారము గనక చేసుకుంటే ఇదే కుజగురువులే వ్యయములో ఉండినా కూడా కొంతవరకు మీకు యోగించే అవకాశము కూడా ఉంటుంది గాక. ఎక్కడ ఏమీ ఆందోళన చెందాల్సినంతటి పరిస్థితి అయితే ఏమీ లేదు. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి. మిశ్రమ ఫలితాలు అన్నప్పుడు కొన్ని పనులు కావు, కొన్ని జరుగుతాయి. కుజగురువులు అనేటువంటి దాని వలన ధనము దగ్గర కొంచెం ఇబ్బంది. అలాగే ఒక మహాద్భుతమైనటువంటి పని నాకు జరిగిందిలే, ఇంకా అయిపోయింది, జరగడానికి వచ్చింది అనుకున్నది కాస్త చిన్నగా వాయిదా పడి మళ్ళీ కొంతకాలము ఈ నెలాఖరు వరకు కూడా కొంచెము ప్రొలాంగ్ కావడం అనేటువంటిది జరగవచ్చునేమో అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను. దీనికి అనుకూలించుకోవడానికి మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే నవగ్రహ పూజ చేసుకోవటం కానీ, లేదా నవగ్రహాలకు తిరగటం కానీ, లేకుంటే నవధాన్యాలు నవగ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యము ఎవరికైనా దానము చేయటము లాంటివి కానీ ఇలాంటివి చేసుకోగలిగితే కుజగురువుల యొక్క అనుగ్రహము మీరు పొందుదురుగాక. జయోస్తు. అలాగే వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము, సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము, మనకు ఇల్లు కావాలి, సొంత ఇల్లు, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి, లేదా స్థలము కొనాలి, ఇవన్నీ కూడా కుజుడి యొక్క ప్రభావము. కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఇవి. కుజుడు ఇచ్చేటువంటివి ఇంకా వాక్, విత్తం, కుటుంబము సంతోషముగా అన్యోన్యతగా, అంటే భార్యాభర్తల యొక్క సంబంధాల గురించి చెబుతాడు. ఏదైనా చిన్న చిన్న వివాదాలు వచ్చి దూరమైనటువంటి వాళ్ళు ఒకవేళ దగ్గర కావడానికి ఇలాంటివి కూడా కుజుడి యొక్క ప్రభావమే ఉంటాయి. కలత్ర స్థానం ఎక్కడ ఉంటాయో చూసుకొని వాళ్ళ జాతకాల్లో ఏది ఉంది అని చూసుకుంటే కుజుడి యొక్క సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఇద్దరి కలయిక వలన ఈ 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది అయితే ఇక్కడ వృషభ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు, వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్లకు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటిది తెలుస్తూ ఉన్నది. వృషభములో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటారు గాక. వీటిని బట్టి 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను, వినండి.